చాలా రోజుల తర్వాత పందెం కోడి ఆ టైప్లో ఆ ఫ్యాక్షన్ మంచి అప్పట్లో మంచి హిట్ కదా. చాలా గ్యాప్ తర్వాత ఇది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికి ఏమో అమ్మలా కనపడుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అనే స్టోరీ కానీ, అలాగే ఆ కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దాని తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం అండ్ ఒక మంచి సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే అసలు ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్లో ఆడేస్తుంది. మనకి తెలుగులోకి స్లోగా ఎక్కిద్ది కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే మనకి సింగం సినిమా చూడండి, నడవదు, పరిగెడుతూ ఉంటుంది అనమాట, సగసగమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా వెళ్ళేది సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. అటు ఇటు ఎక్కేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా అంటే మరి బీభత్సమైన స్టోరీ కాకుండా తీసుకెళ్లే విధానం బాగుందన్నమాట. ఒక అమ్మ సెంటిమెంట్ని తీసుకొని హీరో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగుందండి. ప్రెటర్హెన్ ఫైట్స్ అయితే మాత్రం న్యాచురల్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ ఒక షాట్ మామూలుగా షార్ట్ బై షార్ట్ చేస్తారు కదా, ఇందులో ఒకే టేక్లో చాలా షాట్లు ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు నిజంగా విశాల్ గారు. సో టేకింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ టేక్, అది కూడా 5 seconds కూడా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రాఫ్ చాలా బాగా చేశారు అన్నమాట. కత్తి అది ఫైట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం అసలు ఒకటే సింగిల్ టేక్ అండి, కెమెరా ఎక్కడ ఆగదు, ఇంకో వేరే పడదు. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో తెలియదు కానీ ఆ కార్లు చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంటే హీరోయిన్ అనాలా అమ్మ అనాలో తెలియదు కానీ అది అంతా ట్విస్ట్ లాస్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు అనమాట. అది ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఎక్కాలనే లేదు, ప్రతి ఆడియన్స్కి చాలా మంచి సినిమా అండి. నిజంగా వచ్చినందుకు సినిమా చాలా రోజుల తర్వాత నాకు ఆ తమిళ్ ఫ్లేవరు ఆ యాక్షన్ మూవీస్ అన్ని చూసిన ఈ బూస్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో విశాల్ గారు అయితే మాత్రం సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ యాక్షన్ మూవీ అయితే మాత్రం మళ్ళీ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఆ పందెంకోడి, అంతకుముందు పందెంకోడి 2, భరణి, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో చాలా బాగుంది, సూపర్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. సో రత్నం సినిమాకి రత్నం అని కాకుండా రత్నం అని పెడితే బాగుండేమో సినిమాకి. నా ఫస్ట్ నుంచి లాస్ట్ నరుక్కోవడం ఫైట్లు అన్న కొత్తగా ఏమీ లేదు సినిమాలో. ముఖ్యంగా ఇది హరి తీసాడంటే అస్సలు నమ్మరు అన్నమాట. సినిమాకి మాత్రం ఒక బోరింగ్ సినిమా అనే చెప్పుకోవచ్చు. బట్ అక్కడక్కడ 1-2 సీన్లు బాగున్నాయి తప్ప మొత్తం సినిమా అంతా మాకు బోర్ అయితే అనిపించింది అన్న. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు కొంచెం ఎంగేజ్గా మేము కూర్చోగలిగాం. దాని కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ బాగా అనిపించినాయి. ఇంకా సినిమాలో 2 తప్ప ఏం బాగాలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా రొటీన్ అన్నమాట. అంటే ఇంత గ్యాప్ అంటే ఫ్యామిలీస్కి అసలే నచ్చుతాను. ఓన్లీ మాస్ ఆడియన్స్కే వెళ్తూ ఒక విశాల్ కోసం వెళ్ళాలేమో కానీ సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. ఇంకా విశాల్ మరి ఎంత కథ ఎంపికలో ఉన్న కూడా హరి మీ ఎలాంటి సినిమా చేసేటప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. సింగం, పూజ, సింగం 2 చాలా హైప్ చే వచ్చాను నేనైతే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఓకే, ట్రైలర్ రొటీన్గా అనిపించిన సినిమా. తనలో కొంచెం కెమెరా యాంగిల్స్ గట్రా అన్ని కొత్తగా అనిపిస్తాయి హరిలో. సో అలా పైనుంచి కెమెరాని తీసుకురావడం ఒక యాంగిల్స్ చాలా బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, మొత్తం డిసప్పాయింటెడ్ అన్న సినిమా అయితే మాత్రం. అన్న థియేటర్కి ఎండాకాలం కాబట్టి ఏసీ కోసం వస్తే రండి అన్న. బట్ సినిమా కోసం అయితే 200 రూపాయలు బొక్క తప్ప ఏమీ లేదు. ఒక ఏసీ కోసం అయితే సినిమాలో వెళ్ళి కూర్చోచ్చు అంతే. సినిమా అంతా ఒక బోరింగ్ రొట్టె చెత్త అంతే, అట్టర్ ఫ్లాప్ సినిమా అంతే. ఒక విశాల్కి ఒక బ్యాడ్ మెమరీ లాంటి సినిమా ఇది. ఇంకా హరి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా అంతే. ఇంకా దేవి మాత్రం కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ సూపర్ ఇచ్చారు అనమాట. పెట్టారు సెంటిమెంట్స్, ఫైట్స్ అని ఏవో పెట్టారు కానీ మాకు ఏం ఎక్కలేదన్న. సో హీరో హీరోయిన్ యాక్టింగ్ వాళ్ళ యాక్టర్స్ కాబట్టి వాళ్ళు బాగా చేశారన్న చెప్పుకోవచ్చు. బట్ ఇందులో రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఫైట్లు కానీ అంతా కొంచెం బోరింగ్ అనిపించింది. మాకైతే ఏసీ కోసం వెళ్ళాలి తప్ప సినిమా కావాల్సిన ప్రాధాన్యత ఏం లేదన్న. జస్ట్ ఒక బోరింగ్ సినిమా అంతాను. థ్యాంక్ యూ. డిఫరెంట్గా ఏమీ లేదన్న, అంతా రొటీన్ లాగా అనిపించింది. ముఖ్యంగా హరి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే వెళ్తామో ఇట్లా సినిమాలో లేదు.
విషయాలతో ఇట్లాంటి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి 2 ఫ్రాంక్ చెప్పాలంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది నిజంగా ఒక 20-30 మినిట్స్ వరకు అరే ఏంది బాయ్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో రొటీన్గా నరకటాలే ఉంటుంది, హీరో లేస్తే నరుకుతాడు, పడుకొని నరుకుతాడు, అది ఆ రకంగా అనిపించింది. నిజంగా నాకైతే అంత మైమర్పించేలా అనిపించలేదు అన్న. సో ప్రమోద్ బాగా చేస్తారు చెప్తున్నా. సినిమాకు కొన్ని ప్లస్ ఏంటంటే డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది, ఈ హీరోని కూడా చాలా బాగా చూపించారు. సో ఫైట్ సీన్ చాలా బాగా చూపించారు. కానీ సినిమా రొటీన్ కొత్తగా ఏముంది సో అన్న ఫీలింగ్ వచ్చి క్లైమాక్స్ కూడా ఏదో అనుకుంటా కానీ క్లైమాక్స్ కూడా అన్న ఏమనిపించదు. సో నిజంగా నాకైతే విషయాల నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ నాకు నచ్చలేదు అంటూ ఫ్రెండ్ డిసప్పాయింట్ అయినా నేనైతే నిజంగా. అన్న ఏమైందన్నా నీకు సినిమా ఏందన్నా సినిమా? సో మేమైతే చాలా డిసప్పాయింట్ అయినా మేమైతే నిజంగా ఫ్లాప్. నిజంగా హరి డైరెక్ట్ నుంచి ఇటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు 2 ఫ్రాంక్ చెప్పాలంటే. సో నిజంగా ఈ రకంగా ఎక్స్పెరిమెంట్ అనవసరం అనిపిస్తుంది. నేను 5కి 2.5 ఇస్తాను. చెప్తున్నా ఫైట్ సీన్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో పర్ఫార్మెన్స్ అది చాలా కొత్త అనిపించింది. మన సముద్రకాని కూడా ఒక మంచి హీరోలో చేశారు సినిమాలో, అది కూడా చాలా బాగా అనిపించింది. కానీ సినిమాలో చెప్తాను ల్యాగ్ సీన్ చాలా బాగా అనిపించాను. మళ్ళీ కొత్తగా స్టోరీ ఏముంది? సో ఈ హీరోయిన్ని ఈ విలన్ చంపడానికి ట్రై చేస్తుంటాడు, హీరో వచ్చి కాపాడుతుంటాడు. ఇవన్నీ మనం చాలా సినిమా చూసాము కదా, ఇంకా కొత్తగా ఏముంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలానే ఉంటుంది సినిమా. సేమ్ అదే స్టోరీ ఉంటుంది. హీరోని కాపాడడం కోసం హీరో వస్తాడు, హీరో ఎందుకు వచ్చాడు, హీరోని ఎందుకు ఈ విలన్ చంపాలనుకుంటారు అనేది స్టోరీ. సో దాంట్లో కొన్ని సీన్స్ వాడారు, కానీ నిజంగా అంత మైమర్పించేలా అనిపించలేదు. డిఎస్పీ కూడా మేము చెప్తాం బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా మరీ గుర్తుంచుకొని పాడేంత సాంగ్స్ అయితే అంత అనిపించలేదు. కానీ సినిమాకి చాలా పిల్లర్ ఏదంటే డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది, హీరో పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఎలివేషన్ కొన్ని సీన్స్ చూస్తుంటే బాలబాబుని దాటిపోతున్న ఫీలింగ్ వచ్చింది మాస్ ఎలివేషన్లో. కత్తి ఉంటుంది, కత్తి తను కట్టుకునే ఉంటుంది అది. సో అది కూడా చాలా బాగా అనిపించింది నిజం అన్న. తాడికేసి కట్టు ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. మాస్ ఎలివేషన్ చెప్తున్నా, మాస్ ఫ్యాన్స్కి కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ సినిమా నిలబడుతుంది. మిగతా విషయంలో సినిమా అయితే చాలా డిసప్పాయింట్ అయింది. నిజంగా చచ్చిపోతున్న సినిమాని డిఎస్ బతికించని చెప్పొచ్చు అన్న. ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీకి మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కానీ ఎక్కువ మరి క్లాస్ వాళ్ళకి ఎక్కువ ప్రజలకు రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ లేదు అనుకుంటున్నా. నేనైతే 5కి 2.5 ఇస్తాను. ఓకే ఇప్పుడే అన్న రత్న మూవీ చూసానన్నా, మామూలు లేదన్న, చెప్తున్నాం కదన్నా, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, ఖచ్చితమైన సినిమా అన్న. అందరూ కూడా ఏదో చెప్తున్నారన్న రివ్యూలు, తప్పన్నది చాలా తప్పది. అదే అన్న బాగుంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారన్న. సినిమా చూడలేదన్నాలు, సినిమా చూస్తే ఖచ్చితంగా చెప్తారు. ఎక్కడ చెప్పారన్న, ఎక్కడ చూసారు సినిమాలు? ఇందులో కనీసం 70 మంది ఉన్నారు, మా అయితే సినిమా చూసిన 10 మంది. ఈ బయట ఎక్కడికి వెళ్తారు, అలా పబ్బుల్లోకి వెళ్తారు, లేకపోతే పార్కుల్లోకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. మెసేజ్ ఉంది కదన్నా. ఇప్పుడు మీ సమస్య ఇంకో ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళ సమస్యలు పట్టించుకున్నారు. ఒక అమ్మాయి కనపడగానే ఏమనుకుంటాం, అబ్బా లవ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ అమ్మనే ఆ అమ్మాయిలో చూసుకున్నాడు. ఆ సెంటిమెంట్, ఓ బిచ్చగాడు, ఒక స్టైలు, ఒక ఛత్రపతి, ఇంకేం కావాలన్నా? సూపర్ హిట్ మూవీ అన్న. రెడీ అన్న, ఇప్పుడే చూశాను రత్నం మూవీ. సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే మాస్ ఫ్యాన్స్కి అయితే పూనకాలే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఆ రిలేషన్ అయితే మెయిన్ హీరోయిన్కి హీరో ఉన్న రిలేషన్, అది నేను రివీల్ చేయను ట్విస్ట్. చాలా అంటే డిఫరెంట్గా థింక్ చేశారనమాట డైరెక్టర్ గారు. హరి గారు ఇంతకు ముందు తీసుకున్న సింగం కానీ, సింగం 2 కానీ, సో వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్ సినిమా. చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మాస్ ఆడియన్స్కి నచ్చిద్ది, అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చిద్ది. అందరూ చూడాల్సిన సినిమా. డిఎస్పీ చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకేం చెప్పమంటావు అన్న, అన్నీ బాగున్నాయి సినిమాలో. లవ్ స్టోరీ డిఫరెంట్, అది చెప్పకూడదు అనమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మాస్ ఆడియన్స్కి నచ్చిద్ది, అలాగే ఫ్యామిలీ కూడా అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్ ఫైట్స్ అయితే పీటర్ హైన్స్ గారు ఇచ్చి పడేశాడు నిజంగా. కత్తులతో అయితే బీభత్సం చేశాడు. మాస్ ఫైట్స్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చింది. రొటీన్ ఏం లేదు, పందెం కోడి తర్వాత ఇలాంటి సినిమా విశాల్ గారు తీయలేదు. సో అలాంటి మాస్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చింది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందరూ ఈ వారంలో ఒకటే సినిమా రిలీజ్ అయింది, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అంటే సముద్ర గారి పెద్ద విలన్ గా చాలా సినిమాల్లో చూసాం కదా, ఇప్పుడు సింపుల్ గా పెట్టేశారు. అంత సింపుల్ ఏం లేదు, ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. సో మామ క్యారెక్టర్గా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా యోగి గారి కామెడీ చాలా బాగున్నాయి. హైలైట్ అంటే ఒక ట్విస్ట్ రివీల్ అయితే అన్న, స్టోరీయే ట్విస్ట్ చాలా బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. 5కి 3.5 అన్న. సేమ్ సింగం రేంజ్లో అనిపించిందండి.
సినిమా అయితే మంచిగా ఉందండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తప్పక చూడండి. అంటే విశాల్ 2.2 అంటే ఏమంటారు మొత్తం అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ చేశాడు అని అంటే విశాల్ గారు ఎప్పుడైనా న్యూ స్టోరీ తీసుకుంటారు, దాంట్లో అయితే అంటే ఎలాంటి డౌట్ లేదు. మోరోవర్ ఎలా అంటే హరి గారు, మోరోవర్ మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హరి గారు స్టోరీ రాసుకున్న విధానం కానీ, నడిపించిన విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ అన్ని మంచిగా అనిపించినాయి. సింగం 1 2 3 అంటే 1 2 3 అట్లేం లేదండి, దీనికి ఎలాంటి సిరీస్ నడిపించుకోవడానికి ఎలాంటి స్కోప్ అయితే లేదు. కానీ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, మంచిగా అనిపించింది. హైలైట్ వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ అండి. స్టోరీ నడిపించిన విధానం మంచిగా అనిపించింది. ఫైట్స్ బాగుంది, ల్యాగ్ స్కోప్ లేదండి. ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ల్యాగ్కి స్కోప్ లేదండి. ఇంటర్వెల్ కొద్ది ట్విస్ట్ చూపించారండి, చూపించారు. అండ్ మోర్ ఓవర్ హీరోయిన్ డబుల్ యాక్షన్ మంచిగా చూపించింది. అండ్ మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుందండి. యూత్ కమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అంటే చాలా రోజుల తర్వాత ఒక బిగ్ హిట్ లేదు తెలుగు సినిమాకి, తెలుగు అండ్ తమిళ సినిమాకి. సో ఇది ఒకటి మంచి హిట్గా తీసుకోవచ్చు. ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి. ఓకేనా? ఓకే ఇగోనా ఈ లోగో అనిపిస్తుంది సార్. ఓకేనా అన్నా? నిజంగా చెప్పాలంటే రత్నం మూవీ చాలా రోజుల తర్వాత మనం ఒక విశాల్ గారి యాక్టింగ్ ఛానల్తో మనం ఒక పందెం కోడి కానీ, ఒక పొగరు కానీ అలాంటి తర్వాత మళ్ళీ ఒక రత్నం సినిమా చూస్తున్నాం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఎందుకంటే మనం ఎలాంటి మనం కోరుకున్నాం విశాల్ గారి యాక్టింగ్లో ఒక మాస్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ మెయిన్ చెప్పంటే ఆయన ఫ్యామిలీ క్యారెక్టర్కి చాలా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఎందుకంటే ప్రతి సినిమా తీసుకున్నా కూడా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది అనేది విశాల్ గారి. ఈ సినిమాలో కూడా అలానే పెట్టిండు, ఒక తల్లి సెంటిమెంట్ పెట్టిండు. ఈ సినిమాలో కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, ఒక న్యాచురల్గా వేసింది. హీరోయిన్ కూడా ఒక సింపుల్గా చాలా బాగా వేసింది హీరోయిన్. ఇంకోటి ఏంటంటే మన ఈమె యాక్టింగ్ చూస్తుంటే కూడా మన హీరో విశాల్ గారి యాక్టింగ్ కానీ, ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడే ఈ సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. బాగా కొట్టిన మ్యూజిక్ కూడా. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. అంటే సమ్మర్కి వచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ బోర్ అనేది ఎక్కడ కూడా లేదు. సినిమా ఫైట్స్ అన్న ఇచ్చి పడేసిన ఫైట్స్ మాత్రం నిజంగా చెప్తున్నా. లాస్ట్ ఫైట్ ఉంటుందన్నా దుమ్ము లేపేసిన లాస్ట్ ఫైట్ ఉంటుందన్నా, ఇట్లా పట్టుకొని వస్తాడు తలకాయ, అది మాత్రం హైలైట్ అన్న. అది చెప్తానమాట. ఇంకోటి తల్లి సెంటిమెంట్. వాళ్ళమ్మ పోలికలతో మళ్ళీ హీరోయిన్ పుడుతుంది అనమాట. అమ్మ కోసం అడ్డం నిలబడి నేనున్నా అని మళ్ళీ కాపాడుకుంటా హీరోయిన్ కోసం తమ్మం లెక్క నిలబడి కాపాడుతాడు. ఒక సినిమా కూడా ఒక తల్లి సెంటిమెంట్. ఇంకోటి ఏంటంటే ఒక లవ్ స్టోరీ. అలా లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా పెట్టిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఈ సమ్మర్లో సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విశాల్ ఫ్యాన్స్కి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఆడియన్స్ అందరు కూర్చుని కూడా చాలా హ్యాపీగా చూస్తారు. అందరిని కట్టిపెట్టేసే సినిమా కూడా చాలా బాగుంది. 2.0 పక్క పెట్టేసాయి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా బోర్ కూడా లేదు అక్కడ. సూపర్ సూపర్ సూపర్. ఓకే. రత్నాల లాంటి డైలాగులు బట్టి రత్నాల లాంటి ఫైట్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం వైలెన్స్ ఎక్కువ అనిపించింది. సో ఫ్యామిలీ సెంటిమెంట్తో పోయింది కాబట్టి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని కాపాడుకోవాలనుకుంటే, ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఫ్యామిలీని మోసం చేసే వాళ్ళని ఎలా కాపాడుకోవాలంటే, ఎందుకంటే ఎదుటోడు కత్తి బట్టి వేట కత్తి పట్టినప్పుడు మనోడు కూడా కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఎక్కువ అయినాయి, వైలెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకు, ఫ్యామిలీని బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి ఉంది. హీరోయిన్ సేమ్ హీరో మదర్ పోలికలే ఉంటుంది అనమాట. అది బాగా పండించారనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ మస్తు హైలైట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది, బీజిఎం బాగుంది, డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి స్పెషల్ సాంగ్ ఏదో ఇచ్చాడు. డిఎస్పీని 18-19 ఏళ్ళ నుంచి అడుగుతుందంట. స్పెషల్ సాంగ్ ఒకటి ఇచ్చాడు, విశాలే పాడి డాన్స్ చేస్తాను అనమాట. అదొకటి బాగా అనిపించేసింది. ఇంకా మురళీ శర్మ గారు అయితే కిర్రాక్ భయ్య, ఆయన లుక్ చేంజ్ అయిపోయింది టోటల్గా. వెరైటీ పెర్ఫార్మెన్స్. అలాగే మన గౌతమ్ మీనన్ గారు కూడా ఉన్నారు. ఎండింగ్లో సెకండ్ హాఫ్లో వస్తాడు. ఆయన ఉన్న ఒక 2-3 మినిట్స్ దులిపేసి అయిపోతాడు. మస్తు అనిపించేసింది. ఫ్యాన్స్కి, ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళకి, వైలెన్స్ ఫైట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి అయితే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా పర్వాలేదు, బాగానే అనిపించేసింది. కామెడీ మన తమిళ్లో బాగా కామెడీ ఉన్నాడుగా, లావుగుంటాడు యోగి బాబు కామెడీ కిర్రాగా అనిపించేస్తుంది సినిమాలో. సినిమా నిజంగా హైలైట్ అంటే యోగి బాబు కామెడీ, విశాల్ పెర్ఫార్మెన్స్, అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి, మన మురళీ శర్మ గారిది విశాల్ పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది. బీజిఎం సూపర్ ఉంది. ట్విస్ట్లో చాలా బాగుంది అసలు. అన్ని ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, బీజిఎం ఖతర్నాక్ అనిపించేస్తాయి. మస్తు అనిపించింది నాకైతే. ఫైట్స్ అబ్బా, కత్తి వేటకొడవల్ని దానికి తాడు కట్టి ఆ తాడు చేయి కట్టుకొని కరకర నరుకుతూనే ఉంటాడు. మళ్ళీ లాంగ్ పోయిన విసిరేస్తే వేటకొడవలి పోయి అని పీకలు ఈపులు అన్ని మొత్తం చేతులు కాళ్ళు అన్నీ నరుకుని ఖతర్నాక్ అనమాట. అంతే కొత్త స్టైల్ అనమాట. మస్తు అనిపించింది ఆ డ్యాన్స్. ఫైట్ మాస్టర్ ఎవరు కానీ ఒక కొత్తగా
అక్కడ పీటర్ రైన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గాలి ఎగిరెత్తాడు, కింద కొడతాడు. బాలయ్య బాబు గుర్తొచ్చింది కొన్ని సన్నివేశాలు. ఎందుకంటే బాలయ్య బాబు పిలుతాడు, రండ్రా 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 రా 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 అని కత్త పట్టుకొని పిలుతూ ఉంటాడు. ఆ టైంలో పిలుస్తుండే అనమాట. విషయాలు ఖతర్నాగా అనిపించేసింది. సీనియర్ నటుడైనా కానీ సీనియారిటీ కనపడకుండా కొత్త కుర్రాడు ఎలా చేస్తాడో ఎక్సలెంట్గా యూత్కి ఏం కావాలో ఆ విధంగా ఫైట్స్లో కానీ పాటల్లో కానీ మస్తు అనిపించేసింది. ఎండాకాలం చల్లగా బయట తిరగకుండా చల్లగా వచ్చి థియేటర్ కూర్చొని విశాల్ సినిమా రత్నం సినిమా చూడండి, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. రత్నం మూవీ చాలా అంటే చాలా బాగుంది బ్రో. చాలా కమర్షియల్గా ఉంది. చాలా యాక్టింగ్ అయితే మామూలు లేదు మన విశాల్ అన్నది. మాస్ ఫైట్ సీన్లు ఎవ్రీథింగ్ అసలు ఎవర్ గ్రీన్ ఉంది మొత్తం. అంటే రొటీన్ స్టోరీ బట్ చూపించే విధానం చాలా బాగుంది, నాకు నచ్చింది బ్రో. థ్యాంక్ యూ. చెప్పు. విశాల్ ఎలా చేశాడు సినిమాలో? ఎర్రగా తీసాడు, మామూలు కాదు. మాస్ కంబ్యాక్ యాక్చువల్, ఇక మామూలు లేదు. యాక్టింగ్ పీక్స్లో ఉంది, మొత్తం మాస్ ఎలిమెంట్స్ కాదు. గాలికి వదిలేస్తే ఎట్లుంటాడో అట్లుంటాడు బ్రో, మామూలు కాదు. మొత్తం అంటే మొత్తం చాలా వైలెంట్గా ఉంటాడు అనమాట. ఒకరికి ఏదైనా చేస్తే అంటే ఇప్పుడు ఒకరి కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు అనమాట. మంచి కోసం పోరాడతాడు. చాలా బాగా అనిపించింది ఆయన యాక్టింగ్. మదర్ సెంటిమెంట్ మెయిన్ ఉంటుంది భయ్య ఇందులో. మెయిన్ మదర్ సెంటిమెంట్ మూవీ బ్రో. బట్ ఆ అమ్మాయికి కేరింగ్ చాలా బాగా నచ్చి, అమ్మాయి కూడా అంటే ఇప్పుడు స్టోరీ రివీల్ చేయొద్దు బట్ బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కేరింగ్ లవ్ అనేది. చాలా మంచి అనిపిస్తుంది. ఫైట్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ డిఎస్పిది పీటర్ హిన్స్ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్షన్ లెవెల్స్. స్టోరీ రొటీన్ అయినా డైరెక్షన్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కొంచెం బాగుంది. ఓకే, చాలా బాగుంది. వచ్చి డిఎస్పి పగలగొట్టాడు భయ్య డ్రమ్స్ని. మీరు ఆర్ఆర్ సాంగ్ ఒకటో రెండు చాలా బాగుంది, నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అన్న రత్నం సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా విశాల్ అన్న యాక్టింగ్ అన్న. విశాల్ అన్న యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు. విశాల్ అన్నకి ఇది ఇంకో మాస్ కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లవ్ అన్న అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మనము రొటీన్గా డిఫరెంట్గా అందరికీ తెలుసు ఎలా ఉంటుందో. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది డాన్సులు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ, ముద్దు సీన్లు, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ ఇవన్నీ లేవు ఈ సినిమాలో. కొంచెం డిఫరెంట్గా చూపించారు, కొంచెం కొత్తగా చూపించారనమాట. సో అందుకు ఆ లవ్కి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. ఇంకోటి ముఖ్యంగా ఫైటింగ్ సీన్లు అన్న. ఇలాంటి ఫైటింగ్ సీన్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ నరకుడేందన్న నిజంగా విశాల్ అన్న అయితే ఫైటింగ్ సీన్ వేరే లెవెల్ చేసిండు అనమాట. అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఫైటింగ్ సీన్స్ కూడా లాస్ట్ ఉంటుంది చూడండి, మామూలుగా కాదు. అరాచకం అంటే అరాచకం అనమాట విశాల్ అన్నది. సో చాలా అంటే చాలా బాగా అన్న. అమ్మాయి ప్రేమ అమ్మ ప్రేమ రెండు ఒకటే అని చెప్పి చూపించింది అన్న డైరెక్టర్ గారి సినిమాలో. సో నాకు అనేది అయితే ఆ పాయింట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి మెయిన్ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయింది ఏంటంటే నీట్ అన్న. అంటే నీట్ ఎంబీబీఎస్ మనం ఇంటర్లో లక్షల ఫీజు కట్టి నారాయణ చైతన్యలో జాయిన్ అయ్యి బైపీసీ తీసుకొని నీట్ కోసం చదువుతాం, రాత్రి పగలు కష్టపడతాం. ఎంత కష్టపడినా కానీ ఇప్పుడు నీట్ క్వాలిఫై అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీటు లేక, ప్రైవేట్ కాలేజ్లో లక్షల డొనేషన్ కట్టలేక ఉండే కష్టాలు ఉంటాయి చూడండి. ఇయర్ ఒక ఇయర్ పోతే ఇంకో ఇయర్ అలా 4-5 ఏళ్ళు చదివి నీట్ కోసం చదువుతారు. మీరు అందరికి చెప్తున్నా ఒకసారి రత్నం సినిమా చూడండి. ఆ ఒక్క పాయింట్ దగ్గరైనా మీరు అయితే క్లాప్స్ అయితే కొడతారన్న నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా రత్నం సినిమా అనేది చూడొచ్చు అన్న మీరు అందరూ. థ్యాంక్ యూ అన్న. మ్యూజిక్ డిఎస్పి అన్న మ్యూజిక్ ఏం చెప్పచ్చు అన్న. డోంట్ వరీ చిచ్చా అనే సాంగ్ అయితే అందరు నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసినాం, ఎంటర్టైన్మెంట్ అయినాం. అట్లానే అలా వెళ్ళే కొద్దీ ఎమోషనల్ సాంగ్స్కి అందరూ బాధపడి అలా కొంచెం ఎమోషన్ అయితే అయినాం. సో ఓవరాల్గా రత్నం సినిమా అనేది మీరు అందరు పక్కా చూడాలన్న. అంతే, థ్యాంక్ యూ. చూస్తాం కదా అన్న. ఐపీఎల్ చూడకుండా ఎలా ఉంటాం. ఫేవరెట్ అంటే ఎస్ఆర్హెచ్ అన్న. అన్న అప్పుడప్పుడు ఫైనల్ అయితే ఎస్ఆర్హెచ్ అన్న. ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అంటే బుమ్రా అన్న.
అన్న ఇప్పుడే రత్నం మూవీ చూసాన్న చాలా బాగా అనిపించింది నాకు నిజంగా విశాల్ గారి నుంచి ఏంటంటే అప్పుడెప్పుడో మాస్ ఎలివేషన్స్ అని చూపించరు ఆ తర్వాత అంటే చూసుకుంటే పందెం కోడి కానీ ఇలాంటి సినిమాల తర్వాత అంత మాస్ లుక్ అయితే ఎప్పుడు కనపడలే రత్నం మూవీలో మాత్రం మాస్ లుక్ అనమాట అసలు నిజంగా అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇంత అంటే ఇంత కూడా మేకప్ లేకుంటారు భయ్య చాలా న్యాచురల్గా ఉంది సినిమా చూసినంతసేపు కూడా చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్ జోనర్ ఆ స్టోరీ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ స్టోరీ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే మాత్రం ఫైట్స్ అయితే ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది ఫీటర్ మాస్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ భయ్య సినిమాకి సంబంధించి అయితే ఫైట్స్ అయితే సూపర్ భయ్య విశాల్ అన్న యాక్టింగ్ గురించి చెప్పేది భయ్య ఒకటే చెప్తాను కదా అసలు ఇంత అంటే ఇంత మేకప్ వేసుకోలేదు న్యాచురల్ సినిమా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అసలు హీరోయిన్ డబల్ రోల్ చేయడం అయితే అది హైలైట్ నిజంగా మదర్గా అలాగే హీరోయిన్గా చేయడం అయితే వేరే లెవెల్ ఈ జనరేషన్ దగ్గర ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కాన్సెప్ట్ అనమాట అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అదరగొట్టాడు భయ్య ఏమన్నా మ్యూజిక్ భయ్య చూస్తున్నంతసేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఒక ఫైట్ ఉంటుంది భయ్య మాస్ అసలు మనం చాలా సినిమాలలో ఫైట్లు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజ్ ఉంటాయి మామూలుగా అంటే ఎలా అవుతుంది ఏందనేది కానీ ఇక్కడ కొడతాడు భయ్యా బాక్స్ బద్దలు అయిపోయింది అనమాట అలా ఉందన్నమాట ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి అలాగే నాకు హీరోయిన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అంటే మదర్ క్యారెక్టర్గా మ్యూజిక్ చెప్పినా కదా భయ్యా బాక్స్ బద్దలు అయిపోయింది సినిమా అలా మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది అలాగే మంచి మెసేజ్తో ఉంది నా తెలిసి ఈ ఫ్రైడే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ మంచి సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రత్నం సినిమా అని చెప్పొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది భయ్య అలాగే దేవిశ్రీ ప్రసాద్ గురించి అయితే ఒకటి చెప్పాలి మ్యూజిక్ వేరే లెవెల్ భయ్య ఆ లొకేషన్స్ కానీ అసలు మాత్రం ఎక్కడ కూడా సినిమా మాత్రం కాంప్రమైజ్ కాలేదు సూపర్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది భయ్య నాకు సినిమా మొత్తం బ్రో నీకు కావాలంటే చెప్పు నువ్వు యాంకర్ని తీసుకురాకుండా వచ్చి నీకు చెప్పమయ్యారు అప్పటి నుంచి రోజుకు ఒక యాంకర్ని పట్టుకొస్తున్నావు కదా రత్నం విశాల్ గారి సినిమాల్లో ఇది ఒక రత్నం అని చెప్పాలి కానీ నాకైతే సినిమా నచ్చలేదు ఏంటంటే అన్న సినిమా నచ్చలేదు అంటే వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది బట్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఇంకా బాగుంది నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది కానీ వాళ్ళు చూపించిన విధానం నచ్చలేదు ఇంకా చాలా బాగా చేసి ఉండొచ్చు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది ఎందుకంటే దాంట్లో ఆ డైరెక్షన్ కానీ అక్కడక్కడ కొన్ని లెంత్ డైలాగులు కానీ అసలు ఆ ఫైట్స్ ఉంటాయి అసలు ఫైట్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఏదో వస్తారు నరుకుతారు వెళ్తారు అన్నట్టు అనిపించింది మొత్తం ఓవరాల్గా ఇదంతా తమిళ్ సైడ్ ఫ్లేవర్ లాగా మొత్తం తమిళ్ ఫ్లేవర్ లాగా అనిపించింది నాకైతే అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే మొత్తం ఆంధ్ర అంటారు బట్ మొత్తం ఇది చూపించడం కొంచెం ఆ లొకేషన్స్ కానీ అక్కడక్కడ కొంచెం కన్విన్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది కొన్ని సీన్లు ఓవరాల్గా వన్ టైం థియేటర్కి వెళ్ళి ఏదో చూడొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది రేటింగ్లు ఇచ్చేంత ఇది లేదులే కానీ బట్ విశాల్ గారి కోసం వన్స్ అయినా సినిమా చూడండి థ్యాంక్ యూ